అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం మొదటి భాగం వినడానికి ప్రయత్నం చేద్దాం. రెండో జీవితం. జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు ఉంటాయి. శాంతికి అశాంతికి మధ్య అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు ఉంటాయి. వీటి కోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకుంటారు. మనస్సుని దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్టుగా తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి ప్రయాణం సాగిస్తారు. అదొక నిరంతర సాహసయాత్రలా సాగుతారు. చివరికి జీవితం చిన్నది కాదని భ్రమిస్తారు. కానీ జీవితం లేత కొమ్మల్ని పట్టుకుని వేలాడే మంచు బిందువు తప్పనిసరిగా తెగిపోయేదే, జారిపోయేదే. ఒక జీవితకాలం ఎందుకు బతుకుతున్నామని ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు ప్రేమించేందుకు, ప్రేమను వెతుక్కునేందుకు అని మాత్రమే కాకుండా ప్రేమించబడేందుకు, ప్రేమను పంచేందుకు అని జవాబు చెప్పుకోగలగాలి. అనుమానించేందుకు, అవమానించేందుకు అని కాదు. ఒక మనిషి ఎదుటి మనిషిని ప్రేమించినా, అవమానించినా, అభిమానించినా, చివరికి అనుమానించినా దాని అంతఃసూత్రం ఆత్మతృప్తి. కానీ అనుమానంతో, అవమానంతో వచ్చే తృప్తి పరిపూర్ణం కాదు, గెలిచినట్టు కాదు. ఎవరిని ప్రపంచంలో గెలవాలన్నా ఒకే ఒక ఆయుధం ప్రేమ. దీనితో గెలిచిన గెలుపు శాశ్వతం. ఆ రోజు కాలేజీలో జరిగే సెమినార్లో అంతవరకు మాట్లాడిన వాళ్ళంతా స్టడీ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, సోషల్ యాక్టివిటీస్ గురించి, ఎన్విరాన్మెంట్ కండిషన్స్ గురించి, ఇంకా జనరల్ టాపిక్స్ అయిన పేరెంట్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ద్రోణ వంతొచ్చింది. వెంటనే ద్రోణ మైక్ అందుకుని మాట్లాడటం మొదలెట్టాడు. ప్రేమంటే ఎదుటి మనిషి హృదయపు సముద్రపు లోతు. ఒడ్డు వెడల్పు తెలుసుకుని అంతులేని అన్వేషణ చేస్తూ, ఆపేక్ష కురిపిస్తూ, ఆ మనిషి రూపాన్ని క్షణం కూడా మరిచిపోకుండా వెన్నెల ముద్దలో, గులాబీ పువ్వులో చూసుకోవటమే. అంతేకాదు, అదొక మానసిక స్థితి, నిరంతర ధ్యానం. ప్రేమ మనుషుల్ని బందీలం చేస్తుంది, ఒకరిని మరొకరి ఆధీనంలో ఉంచుతుంది. అలాంటి ప్రేమలోని తాజాదనాన్ని, సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే స్థితప్రజ్ఞత కావాలి. ఇష్టంతో ఏర్పడిన ప్రేమలో బాధ్యత కనిపిస్తుంది, భరించటం ఉంటుంది. నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ నాకు లేదు, నువ్వు తప్ప ఈ ప్రపంచాన్ని నుంచి ఇంకా ఏమీ నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. ఇంతెందుకు, ఒక్కొక్కసారి మన భావాలు కూడా మనల్ని ఎంతగానో ఊగించి చివరికి మనం ప్రేమించిన వ్యక్తి దగ్గర మనల్ని ఆపేస్తాయి. అది మాత్రమే అంతిమ లక్ష్యం అన్నట్టుగా ఆ ఒక్క గమ్యం కోసం తక్కిన ప్రయాణాలన్నీ త్యాగం చేసుకుంటాం. ఎందుకు? మనదైన మనసైన ఆ వ్యక్తి మన కోసం అన్వేషిస్తుంది, నిరీక్షిస్తుంది. వదిలిపోలేని బంధంలా మనిషి స్పృహ మనల్ని తాళ్లతో చుట్టి వేస్తుంది. మనం ఎంత బలవంతులమైనా ప్రేమ దగ్గర మాత్రం ఎప్పటికీ బలహీనులమే. అది మనం బలం కూడా కావచ్చేమో. కానీ ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి ప్రేమించమని వెంటపడకూడదు. నో చెప్పగానే తప్పుకోవాలి. స్నేహితులకి చెప్పుకోవటానికో, బయట వ్యక్తులకి చెప్పుకోవటానికో నాకో లవర్ కావాలనుకోవటం తప్పు. ఎందుకంటే చాలామంది ప్రేమ పేరుతో ఎవరూ తమ వెంట పడకూడదని, ఏ ఆటంకం లేకుండా తమ చదువు సాగితే బాగుండని ఆశిస్తారు. కెరీర్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారు. చచ్చినప్పుడు ఎంతసేపు ఏడవాలి, ఏడవకుండా ఎంతసేపు చదవాలి అన్నట్టు ప్రతి క్షణాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కెరియర్ని బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళ జీవితాల్లోకి ప్రేమ పేరుతో వెళ్ళకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఒకప్పుడు ప్రేమ కోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళుంటే ఇప్పుడు ప్రేమ పేరుతో ప్రాణాలను తీస్తున్నారు, యాసిడ్లు పోస్తున్నారు. ఇది ప్రేమ కాదు, హింస అని ద్రోణ స్పష్టంగా చెప్తూ ఉంటే అక్కడున్న విద్యార్థులందరికీ అతని మాటలు నచ్చినట్టుగా క్లాప్స్ కొట్టారు. ద్రోణ తను చెప్పాలనుకున్న ప్రేమ గురించి చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఆ సెమినార్లో సీనియర్లు, జూనియర్లు అని లేకుండా అందరూ ఉన్నారు. సెమినార్ పూర్తయ్యాక ఆముక్తతో సంవేదన రాలేదా అన్నాడు ద్రోణ. అతను ఎందుకు సంవేదన అడుగుతున్నాడో అర్థమైన దానిలో మొహం చిన్నబుచ్చుకుని, రాలేదు ద్రోణ,
అయినా తన విషయంలో నువ్వే డౌట్ పెట్టుకోకు, డబ్బులు తప్పకుండా ఇస్తుంది. ఒకవేళ తను ఇవ్వకపోయినా నేనిస్తాను అంది ఆముక్త. అతను నొచ్చుకున్నట్టుగా చూస్తూ, చచ, నేను అందుకోసం అడగలేదు ఆముక్త. సెమినార్కి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అడిగాను అంతే అంటూ పక్కకెళ్ళాడు ద్రోణ. వెళుతున్న ద్రోణం చూసి సమయం సందర్భం చూడకుండా ద్రోణతో అలా మాట్లాడవలసింది కాదు అని ఆముక్తకు ఆ క్షణంలో బాధ అనిపించింది. క్లాస్ అయ్యాక క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రోణతో, ద్రోణ, ఆ రోజు సంవేద కాలేజీ ఫీజు కోసం కొంత డబ్బు అవసరమే, నిన్ను అడగగానే ఇచ్చావు, థ్యాంక్స్. కానీ నేను నీ దగ్గర తీసుకుని తనకిచ్చానని సంవేదకు తెలియదు, నేనే ఇచ్చాను అనుకుంటోంది. ఇప్పటికే చాలాసార్లు ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా ఉంది ఆ ముక్త, తర్వాత ఇస్తాను అంది. ఇట్స్ ఓకే అన్నానే కానీ ద్రోణ ఏమనుకుంటాడో అన్న గిల్టీ ఫీలింగ్ నన్ను పొడుస్తోంది. అయినా ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాది, ఇస్తాను అంది ఆముక్త. అతను ఆ మాటల్ని శ్రద్ధగా విని, ఆముక్త, నేనిప్పుడు నా క్లాస్మేట్స్తో కలిసి బయట రూమ్లో ఉండట్లేదు, అక్కడ చదువుకోవటానికి డిస్టర్బెన్స్గా ఉంది. ప్రస్తుతం మా కౌముది అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సంవేద ఉండేది మా అక్కయ్య వాళ్ళ ఎదురింట్లోనే. రోజులు గడుస్తుంటే వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి మా అక్కయ్య ద్వారా తెలిసింది. నేను తన ఫీజు కోసం ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు, నువ్వు కూడా అడక్కు అన్నాడు చాలా దయార్ద్ర హృదయంతో. తనలా ఊరుకోదు, డబ్బులు అందగానే ఇచ్చేస్తుంది, తన అలాంటి మనిషి కాదు అంది తల వంచుకొని. సంవేద వ్యక్తిత్వం తెలిసింది దానిలా. కానీ ఫోర్స్ చేయకు, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అన్నాడు ద్రోణ లైట్ తీసుకో అన్నట్టుగా. కానీ ఆముక్తకు తెలుసు సంవేద ఇంటి ఆర్థిక పరిస్థితి, తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చే స్థితిలో లేదని. ద్రోణకి తెలుసు ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఏది ఇచ్చినా అది మన దగ్గర తగ్గిపోతుంది, కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఏమి ఇచ్చినా అది ఇంతై అంతై అన్నట్టుగా పెరిగి పెద్దదై నిలువెత్తు విలువై కనిపిస్తుంది అని. అందుకే ఆముక్తకు బాయి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ద్రోణ. ఇక మరుసటి రోజు క్లాస్కి వెళ్ళాలని ద్రోణ బైక్ దిగి వస్తుంటే ఆముక్త అతనికి ఎదురుగా వెళ్ళి, ద్రోణ, ఈ రింగ్ నీ దగ్గర ఉంచు, సంవేద మనీ ఇచ్చాక తీసుకుంటాను అంది. రింగ్ వైపు చూస్తూ, ఈ రింగ్ ఎవరిది అన్నాడు ద్రోణ. నాది, తను నా ఫ్రెండ్ కోసం నాకేమైనా చేయాలనిపిస్తుంది, ప్రస్తుతం నా దగ్గర కూడా అంత డబ్బు లేదు, అందుకే ఈ రింగ్ అంది. ద్రోణ ఆముక్త మొహంలోకి చూస్తూ, నువ్వు నా ఫ్రెండు ఆముక్త, నీకోసం నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను నీ ఫ్రెండ్కి ఆ మాత్రం హెల్ప్ చేయడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. ఇలా రింగ్ ఇచ్చి ఆ అమ్మాయిల మీద ఉన్న నగలను తాకట్టు పెట్టుకునేవాడిని చేయకు, ఇవ్వడం తెలియనప్పుడు ఫ్రెండ్షిప్ ఎందుకు దండగా అన్నాడు. బాధ కోపం మిళితమై అతని మొహం జేవురించింది. అది కాదు ద్రోణ అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే, చూడు ఆముక్త, నువ్వు ఇంకేం చెప్పకు, నేను నా ఫ్రెండ్ను వెంటేసుకుని సినిమాలకో పార్టీలకో వెళ్ళి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు. ఒక అమ్మాయి కాలేజీ ఫీజు కోసం కొంత డబ్బును హెల్ప్ చేశాను, ఇది ఖర్చు కాదు, అవసరం, అది చదువు కోసం. ప్లీజ్ దీని గురించి మర్చిపోండి, ఈ పనిలో నాకు తృప్తి ఉంది అంటూ తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళాడు. ఆముక్త తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడింది. ద్రోణ సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి అప్పట్లాగే మేడ మీదకి వెళ్ళి డైరీ రాస్తూ కూర్చున్నాడు. అతనికి మొదటిసారి ఆముక్త సంవేదను పరిచయం చేయడం గుర్తొచ్చింది. ఆ రోజు ద్రోణకు సంవేద పేరు బాగా నచ్చింది. ఆ పేరులో ఉన్న సౌందర్యం, లాలిత్యం, పరిపూర్ణత అతని మనస్సును హత్తుకుంది. ఆముక్త సంవేదన పిలిచిన ప్రతిసారి అతను క్లాసులోకి వెళ్తూనో అటూ ఇటో తిరుగుతూనే వింటూనే ఉంటాడు. అదేం చిత్రం, ఆ పిలుపు ఎంత వద్దన్నా అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది. అలా కావటం ఆశ్చర్యంగా కూడా ఉంది. సంవేద తనకేమవుతుంది, స్నేహితురాలా, ప్రేమికురాలా, ఆ రెండూ కాక ఇంకా ఏమైనానా? మరెందుకు ఆమె పట్ల తన మనసు ఇంత ఉద్విగ్నంగా కొట్టుకుంటోంది? అంతేకాదు, ఆకాశం ఉరిమినప్పుడు, నేల పొలకించినప్పుడు, మేఘం కురిసినప్పుడు, భూమి తడిసి తన్మయత్వంతో ఒళ్ళు విరుచుకున్నట్టుగా మనసంతా ప్రజ్వలిత పాలపొంత అవుతోంది. ముందెప్పుడూ లేని విధంగా దాహార్తితో కంపిస్తున్న తన హృదయంలోకి ఆమె మెల్లగా నడుచుకుంటూ రావటం అతనికి అర్థమవుతోంది. కొండల నడుమ ఆకుపచ్చని రంగేసినట్టు అతని గుండె సస్యశ్యామలమవుతోంది. మనసును కెలికి ఒక వెన్నెల రాత్రి కలలో కూడా వచ్చింది. అపూర్వంగా చూసి, నా వైపు చూడవా, నేను నీ మనిషిని అన్నట్టుగా నవ్వింది. మళ్ళీ కనిపిస్తానని చెప్పింది. ఆ చెప్పటంలో ఎంత ఆత్మీయత, ఎంత ఆర్ద్రత! అది చూడగానే అతని మనస్సు తేనెతో నిండిన దోసిలి అయింది.
ఎన్నడూ లేనిది ఏమిటో తన మనసు లోగిట్లోకి ఈ అతిథి రాక అనుకున్నాడు. ఆ రాకలో ఉండే స్వచ్ఛతకు గాఢతకు కట్టుబడిపోయాడు. ఒక మనిషిని ఇంతగా ప్రేమించడం ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యంలో కూడా ఏదో ఆనందం. ఇక ఆపుకోలేక ఎన్నో ఏళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమించి అలసిపోయిన వాడిలా ఉద్వేగంతో ఆలోచిస్తూ డైరీలో ఒక్కొక్క అక్షరాన్ని ఎంతో ఆర్తితో నిజాయితీతో నింపుతున్నాడు. నిజానికి సంవేదన చూసిన క్షణం నుంచి తన మనసు ఎలా తరంగిణి అయిందో గుర్తొస్తేనే ప్రపంచాన్ని మరిచి ఆ అమ్మాయిని ఎలా చేరుకోవాలనుకుంటున్నాడో, ఈ స్పందన ఎంత కొత్తగా ఉందో, ఏది ఎప్పుడు పుడుతుందో తెలియనట్టుగా ఈ ప్రేమ ఎందుకు పుట్టిందో, ఒకవేళ అది ప్రేమ అయితే అనుక్షణం ఆ అమ్మాయిని తలుచుకుంటూ తనకు నేనేమిచ్చానా అని ఆలోచిస్తూ ఇంకా ఏం కావాలి అని అడగాలనుకుంటా. అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో మిగిలి ఉందే, ఎప్పుడు ఇవ్వాలి అని ఆరాటపడుతూ ప్రేమంటే ఇలా మౌనంలో తడుస్తూ ప్రయాణించడమేనా అని అనుకుంటూ ప్రతి చోట నువ్వే అయ్యి నాకంటూ ఏమీ లేని నాలో నేనెక్కడో అర్థం కాక నేను ఒక గాఢమైన అలౌకిక ఆనందంలో మునిగిపోతున్నాను కదా అని సంవేద చెవిలో చెప్తున్నట్టుగా భ్రమపడుతూ నిజంగానే ఏదో ఒకరోజు ఈ ప్రేమను ఆమెతో చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే అంతలో ద్రోణ స్నేహితుడు లోహిత్ లోపలికొచ్చి, ఏం చేస్తున్నావు ద్రోణ? వీడు నా ఫ్రెండ్ విష్ణు అంటూ ఫ్రెండ్ను పరిచయం చేశాడు. హలో అంటూ పలకరింపుగా నవ్వి రాస్తున్న డైరీని పక్కన పెట్టి ఆ ఇద్దరిని కూర్చోమన్నట్టుగా సోఫా వైపు చేయి చాపాడు ద్రోణ. విష్ణు ద్రోణ వైపు ఆసక్తిగా చూస్తూ, మీ పేరు ద్రోణ కదా, వెరైటీగా ఉంది, దాని మీనింగ్ ఏమిటి అన్నాడు కూర్చుంటూ. ద్రోణ అనే పదం ద్రోణి అని నుంచి వచ్చింది. ద్రోణి అంటే కుండ, కుండలోంచి పుట్టడం వల్ల ద్రోణుడు, కుంభ సంభవుడు అని కూడా అంటారు. భారతంలో ద్రోణాచార్యులు అలాగే పుట్టారట అన్నాడు ద్రోణ. కుండ అంటే పాట్లోంచి క్రియేషన్ జరిగింది కాబట్టి ద్రోణాచార్యులు టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నాడు విష్ణు. విష్ణు ఆలోచన శక్తికి చకితుడై, నేను మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీని కాదు, నేను పుట్టిన నక్షత్రాన్ని బట్టి నాకు ఆ పేరు పెట్టారు, పూర్తి పేరు ద్రోణ వర్షిత్, ఈజీగా పిలవచ్చని ద్రోణ అంటూ ఉంటారు అన్నాడు ద్రోణ. ద్రోణ, వీడికి ఓ బొమ్మ కానీ కవిత కానీ కావాలట, ఫ్రెండ్కి ప్రజెంట్ చేస్తాట, నువ్వు బొమ్మలు బాగా వేస్తావని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు లోహిత్. బొమ్మ గీసే మూడ్లో లేని లోహిత్, మన సీనియర్ ఆముక్త ఉందిగా, భావ కవితలు అద్భుతంగా రాస్తుంది, ఓ కవిత రాసిమ్మని అడగండి అన్నాడు ద్రోణ. ఆముక్త పేరు వినగానే విష్ణు ఫీలింగ్స్ మారాయి. ద్రోణకు దగ్గరగా వెళ్ళి ఆముక్తను గుర్తు చేయకరా, వాడు అసలే బాధలో ఉన్నాడు అన్నాడు లోహిత్. ద్రోణకు అర్థమైంది, విష్ణు ఆముక్తను గాఢంగా ప్రేమించేస్తున్నాడు. కానీ ఆముక్త పెళ్ళి ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మణిచందంతో జరగబోతోంది. అక్కడ ఒక క్షణం కూడా కూర్చోలేక రా వెళ్దామంటూ లోహిత్ని తీసుకుని బయటికి వెళ్ళాడు విష్ణు. జీవితం ఒక ప్రశ్న, అది ఎప్పుడంటే జవాబు దొరకనప్పుడు. విష్ణు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు అనుకుంటూ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎదురింట్లో వెన్నెల కిరణంలా తిరుగుతూ మళ్ళీ సంవేద కనిపించింది. ద్రోణలో ఒక విధమైన ప్రకంపన మొదలై అతని గుండె చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. స్పందన మార్పుకు నాంది. ఎలా స్పందిస్తాము అన్నదే అస్తిత్వం, వ్యక్తిత్వం. ఈ స్పందనే సిద్ధార్థుణ్ణి బుద్ధుడిగా మార్చింది, ఆగ్నేస్ని విశ్వమాత చేసింది, కరంచంద్ని మహాత్ముడిగా నిలబెట్టింది, ద్రోణకు వెంటనే కుంచె పట్టుకోవాలనిపించేలా చేసింది. ఇక మరుసటి రోజు వేద అంటూ గట్టిగా పిలిచింది సంవేద తల్లి శకుంతల. వేద లేదు శకుంతల అంటూ చిన్న కూతురు నిశిత తండ్రిని ఇమిటేట్ చేసినట్టుగా గంభీరంగా అంటూ ఉంటే నవ్వకుండా ఉండలేకపోయింది శకుంతల. అయినా ఆ నవ్వును పైకి కనిపించనీయకుండా, వేద, సంవేద ఎక్కడున్నావే, త్వరగా రా అంటూ గట్టిగా పిలిచింది శకుంతల. అది రాదు, దానికి పెత్తనాలు ఎక్కువయ్యాయి అంది నిశిత తల్లిలాగే గట్టిగా మాట్లాడుతూ. అది వింటే ఊరుకోదు నీకు, మరీ నోరెక్కువైపోతుంది మరీ నీకు ఈ మధ్యన అంది శకుంతల. దానికి చెల్లెలంటే ప్రాణం అంది నిశిత. ఆ మాటకు కదిలిపోయింది శకుంతల. సంవేద నిశితని ఎంతగా ప్రేమిస్తుందో గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడిచేసుకుంది. తల్లి భావాన్ని కనిపెట్టింది నిశిత. తల్లి తన గురించి అలా బాధపడటం నిశితకి ఇష్టం ఉండదు. అయినా తల్లి ఎంత చెప్పినా వినకుండా బాధపడుతూనే ఉంటుంది. అమ్మా, అక్క ఎక్కడికి వెళ్ళిందో చెప్పనా
కౌముది అక్కయ్య డ్రెస్ మెటీరియల్స్ తెచ్చిందట, చూసొస్తానని వెళ్ళింది అంటూ నిజం చెప్పింది నిశిత. మొన్ననే కదే డ్రెస్సులు కొన్నది, అప్పుడు ఎందుకట అంది శకుంతల. నా కోసం కొంటానంది, దానికి ఈ మధ్యన నా మీద ప్రేమ ఎక్కువైందిలే అంది నిశిత తమాషాగా కళ్ళు తిప్పుతూ కాసింత గర్వంతో. నిశిత మొహంలోని సంతోషం చూసి అలాగే నిలబడి, దీని మొహంలో ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తోంది శకుంతల. నిశితకు దేవుడు ఒక కాలు లేకుండా చేసిన మాటలతో ఆకట్టుకునే నైపుణ్యం ఇచ్చాడు. ఎంత విషాదంలో ఉన్నవాళ్ళైనా ఆమె మాటలకు ప్రశాంత మనస్కులవుతారు. మనిషిని చూడటానికి అందంగా ఉండి ఒక కాలు లేదన్న భావాన్ని బయటికి కనపడకుండా ఉంటుంది. నిశితకు తెలుగు బాగా చదవగలిగేంతవరకు నేర్పింది సంవేద. అప్పుడప్పుడు కాలేజీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చిస్తుంది. ఆ బుక్సే నిశితకు మంచి కాలక్షేపం. సంవేద గురించి ఏ ఆలోచన లేదు శకుంతలకి. నిశిత గురించి నిత్యం బాధపడుతూనే ఉంటుంది. ప్రభాకర్ గేటు తీసుకుని లోపలికి వస్తూనే శకుంతల చెంప చెళ్ళు మనిపించాడు. ఆమె తేరుకునే లోపల ఇంకో చెంప మీద బలంగా కొట్టాడు. కళ్ళు తిరిగినట్టే రెండు చెంపల్ని పట్టుకుని అలాగే నిలబడింది శకుంతల. తన ఏం తప్పు చేసిందో అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరగడం తప్ప. అది చూసి వణికింది నిశిత. తండ్రి తల్లిని కొట్టినప్పుడల్లా అదే పరిస్థితి ఆమెది. తల్లిని కొడుతూ ఉంటే ఏ బిడ్డ ఓర్చుకోలేదంటారు. చూస్తూ నిస్సహాయంగా విలపించడం తప్ప మరొక దారి లేదు నిశితకు. బుద్ధుందా నీకు? ఎదిగిన ఆడపిల్లని ఇళ్ల వెంట తిప్పుతావా? ఆడపిల్లల్ని కన్న తల్లికి ఉండాల్సిన లక్షణమేనా ఇది? ఏం పని నీ కూతురికి ఎదిరింట్లో? పిలువు దాన్ని అంటూ కోపంగా అరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రభాకర్. తల్లి తన వైపు చూస్తే తన కంటి చూపుతోనే తల్లిని ఓదార్చాలని చూస్తుంది నిశిత. కానీ నిశిత ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఎదురింటి వైపు చూసింది శకుంతల. అక్కడ కౌముది, సంవేద, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నారు. యువకుడైన ద్రోణ లోహిత్ ఫ్రెండ్స్ పతంగిలు ఎగరేస్తుంటే డాబాపై నిలబడున్నాడు. అతను సంవేదన చూడలేదు. పైన ద్రోణ ఉన్న విషయం సంవేద చూడలేదు. చూస్తే వెళ్ళేది కాదు. కౌముది తమ్ముడున్నట్టు తెలిసి సంవేద అక్కడికి ఎందుకు వెళ్ళటం అన్నది ప్రభాకర్ కోపం. సంవేద గట్టిగా కేకలేసింది శకుంతల. అది పిలుపు కాదు, అరుపు. ద్రోణ కిందకి చూశాడు. సంవేద పరిగెత్తుతున్నట్టే ఇంట్లోకి వెళ్ళటం చూసి ఇప్పటి వరకు ఆ అమ్మాయి తను నిలుచున్న చోట కిందనే ఉందన్న ఊహ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. తండ్రి ఇంటికి వచ్చాడు అన్న భయంతో వచ్చి ఉంటాడు అన్న భయంతోనే ఊపిరి బిగబట్టుకుని లోపలికి వెళ్ళిన సంవేదను తన దగ్గరికి రమ్మని సైగ చేసింది నిశిత. సంవేద వెంటనే నిశిత దగ్గరికి వెళ్ళింది. అక్క, అమ్మను నాన్న కొట్టాడు అంది బాధగా ముఖం పెట్టి నిశిత. సంవేద గుండె కళుక్కుమంది. ఎందుకు అంది వెంటనే. నువ్వు ఎదురింట్లో ఉండటం చూసి ఆడపిల్లకి ఏమిటా తిరిగిళ్ళు అని అంది నిశిత. తననొక చట్రంలో బిగించి ఆ చట్రం ఏమిటో సడలినట్టుగా తండ్రిలో కలిగిన ఉలికిపాటుకి కోపం వచ్చింది సంవేదకి. ఎంతమంది అమ్మాయిలు కాలేజీలు మానేసి పార్కులకు వెళ్ళటం లేదు, సినిమాలకు వెళ్ళటం లేదు, తను ఎదురింటికి వెళ్తే తప్ప. అలా వెళ్ళినందువల్ల అక్కడ జరిగిన తప్పేమీ లేదు కదా. అనవసరంగా తల్లి కొట్టించుకుంది. తను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా తల్లిని కొడతాడు. ఇదేమి సంస్కృతి, ఇదేమి తృప్తి? ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా అనే ఆవేశం ఆపుకోలేక వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళింది సంవేద. అమ్మా, నాన్న కొట్టాడా అంది. మాట్లాడలేదు శకుంతల. నాన్న కొడుతుంటే అలాగే పడుతూ ఉంటావా? అందుకేనా నువ్వు ఉండేది? ఇదేమిటని ప్రశ్నించలేవా? ఇంత వయసు వచ్చినా చిన్నపిల్లలా కొట్టమని ఒళ్ళప్ప చెప్పటమేనా నీ పని? మేము ఎదుగుతున్నాం, ఇంతకు ముందులాగా ఊరుకోమని చెప్పు నాన్నకి అంది సంవిద. అది కాదు వేద, నువ్వు కౌముది వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అది వాళ్ళ తమ్ముడు ఉండగా. అదే నాన్న కోపం, అందుకే కొట్టాడు అంది నెమ్మదిగా కూతురు వైపు చూస్తూ. ఈ పద్ధతి ఏం బాలేదమ్మా. నేనేమైనా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడానా? నాన్న ఎందుకింత వక్రంగా ఆలోచిస్తున్నాడు? ఆడపిల్ల తండ్రికి భయం ఉంటుందమ్మా సంవేద అంది శకుంతల. ఇది భయం కాదు, నన్ను అనుమానించటం, అవమానించటం. ఆయన ఎలా మాట్లాడినా ఏం చేసినా సహిస్తున్నాం కాబట్టి రెచ్చిపోతున్నాడు. అదే ఎదురు తిరిగితే అంటూ నత్తగుల్లలోంచి బయటకు వచ్చి సాగినట్టుగా సంవేద ప్రశ్నిస్తూ ఉంటే, ఎక్కడున్నావే శకుంతల, పిలుస్తుంటే నిన్ను కానట్టు పలకవే, వినిపించట్లేదా అంటూ ప్రభాకర్ పిలవగానే భయపెడుతూ పరిగెత్తింది. భయపడుతూ భర్త దగ్గరికి శకుంతల. తల కొట్టుకుంది సంవేద. అదొచ్చిందా? ఇంకా ఆ ఇంట్లోనే చచ్చిందా అన్నాడు. వచ్చిందిలేండి అంది ముక్తసరిగా.
శకుంతల. దాన్ని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కు వెళ్ళనీకు, వచ్చే వరకు రాత్రి అవుతోంది, లేదంటే టైమింగ్స్ మార్చుకోమని చెప్పు అన్నాడు ప్రభాకర్. వీలు కాదటండి, అలా మార్చుకోవాలని అది కూడా అనుకుంది. ఈ కోచింగ్ క్లాసుల టైమింగ్సే అలా ఉన్నాయి, ఆడపిల్లలకి కాస్త ఇబ్బందిగానే ఉంది అంది శకుంతల. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.